నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ లో గద్దర్ అవార్డుల గందరగోళంపై చర్చ అని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం, అసలు ఎటువంటి అంశాలు మాట్లాడని చెప్పేసి పొద్దున్న మనతో ఉన్నారు. అలా చెప్పండి, ఎందుకు ఇట్లాంటి గద్దర్ అవార్డుల విషయంలో కూడా ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, తెలంగాణలో చాలా మంది రాలేదని చెప్పేసి చాలా సార్లు దీనిపైన కూడా ఒక పోరాటం జరుగుతుంది. నేను ఎట్లా చూస్తారన్న? ఇదంతా ఆంధ్ర సినిమా అవార్డ్స్, ఇవి తెలంగాణ గద్దర్ అన్న అవార్డ్స్ అని అనుకుంటలేను నేను. యాక్చువల్ గా గద్దర్ అవార్డ్స్ అనగానే నంది అవార్డ్స్ పేరు మీద తీసేసి గద్దర్ అన్న అవార్డ్స్ అన్నప్పుడు మా బోటలో కూడా సంతోషపడ్డాం. కాకపోతే ఈ అవార్డ్స్ దీన్ని అసలు కంప్లీట్ గా దాని షేపే చేంజ్ చేసి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాలు కావచ్చు, కొంత వాల్యూ బేస్డ్ సిస్టమ్ తోటి ఉన్నటువంటి పాత్రలకు కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ను ఏమైనా పికప్ చేస్తారేమో అనేది. అంటే చిల్లర్, చిచోరా, ఒక ఫోర్త్ రేటెడ్ మూవీస్, అంటే ఆడవాళ్లను ఒక ఏంటంటే అంగట్ల సరుకు లెక్క చూపించేటువంటి సినిమాలు అటువంటివి కాకుండా పోరాటాలు కావచ్చు, అంటే ఒక మనిషిని ఆవిష్కరించేటువంటి సినిమాలు ఏమైనా తీసుకొని వాటికి ఏమైనా అవార్డులు ఇస్తారేమో అనే ఆలోచన ఉండే. దట్ ఈస్ తెలంగాణ అంటేనే అది కదా. సో అటువంటివి కాకుండా సేమ్ మళ్ళీ అదే ఈ రికార్డ్ డాన్సులు, అటువంటి సంస్కృతి, అటువంటి సంస్కారాన్ని, గలీజ్ సంస్కృతిని తీసుకొచ్చి అటువంటి మూవీస్ కు ఇస్తుంటే మనసుకు బాధ అయ్యి, ఇది కాదు అసలు గద్దరన్న ఆశయాలు ఏంటి, గద్దరన్న ఎటువంటి వాటి మీద పాటలు రాసిండు, ఒక తల్లి పిల్లల రిలేషన్ కావచ్చు, అన్న చెల్లెల రిలేషన్ కావచ్చు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు సినవోయి కూసున్నావు ఎందుకమ్మో ఆ సినవోయి కూసున్న ఆ లచ్చుమమ్మల చరిత్రలు అటువంటి సంబంధించినటువంటి వాటి కావచ్చు, ఒక అంటే గలీజ్ చెత్త, ఒక కామ పిశాచులు లెక్క ప్రదర్శనలు ఇచ్చేటువంటి సినిమాలకు అటువంటి వాటికి ఇచ్చుడు అనేది నచ్చలేదు. సో ఆల్ కమర్షియల్ లైన్ లో ఉన్నటువంటి పైసలు సంపాదించేది, తర్వాత ఇది కూడా పెద్ద రాజకీయ కోణం కూడా ఉన్నది ఇంట్లో ఏంటంటే వీళ్ళు ఈయన ముఖ్యమంత్రి అని ఇంట్లో కూర్చొని లాస్ట్ కు టిక్కులు పెట్టి చేసినటువంటి చెత్త పాటలకు, చెత్త సినిమాలకు, అటువంటి వాటిలకు ఇచ్చుడు, అది గద్దరన్న పేరు పెట్టుకొని, వాళ్ళు ఇంకేదైనా పేరు పెట్టుకొని ఇస్తే గలీజ్ అవార్డ్స్ ఇంకేమైనా అవార్డ్స్ ఏమైనా ఇస్తే అది మాకేం అభ్యంతరం లేదు. కానీ గద్దరన్న పేరు పెట్టి గద్దరన్న వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటిది, అవమానపరిచేటువంటి రీతిలో అవార్డులు ఉన్నాయి కాబట్టినే మేము దానికి ఇది కరెక్ట్ కాదు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదని చెప్పని దాని మీదే ఈ మీటింగ్ జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పొడుగు పోసిన సినిమాలు చాలా ఉన్నాయి. జై తెలంగాణ కావచ్చు, జై తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ సినిమా కావచ్చు, అలాగే బతుకమ్మ సినిమాలు అంటే చాలా ఉన్నాయి. వీటికి ఇవ్వకుండా స్మగ్లింగ్ చేసే, దొంగతనం చేసే లాంటి సినిమాలు గద్దర్ ఆశయాలకు సంబంధించి ఇవ్వడం ఎట్లా చూడొచ్చు అన్న? నిజంగా గద్దర్ పేరుతో అట్లాంటి సినిమాలకు ఇవ్వడానికి అదే తప్పు పడుతున్నాం. సో చాలా తెలంగాణకు రిలేటెడ్ ఉన్నటువంటి సాహిత్యము, అది సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ కళారూపాలకు సంబంధించినటువంటి వాటి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన పాత్రలు కావచ్చు, ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి అటువంటి గొప్ప పర్సనాలిటీలను కనీసం ముఖ్యమంత్రి త్యాగరాజు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జయరాజు అటువంటి వాళ్ళు, అంటే దాదాపు 1931 నుంచి 1931 లో ఉండే పృథ్వీరాజ్ కపూర్ తోటి పనిచేసినటువంటి గొప్ప మహానుభావులు పైడి జయరాజు, వాళ్ళ కనీసం పేరు కూడా ఉచ్చరించలేదు ముఖ్యమంత్రి. ఇక్కడికి వచ్చిన ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఇటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళు కమర్షియల్ గా రాజకీయంగా సినిమాలను వాడుకున్నారు. కానీ వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైన కళాకారు ప్రభాకర్ రెడ్డి, ఇంత పెద్ద యాక్టరు, కత్తి కాంతారావు ఆయనే అభినయాలు, ఆయనే కృష్ణుని పాత్రలు, అర్జునుని పాత్రలు ఇటువంటివి కూడా వేసిండు. కానీ కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ చరిత్రను లేకుండా చేస్తే, తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కనీసం వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించలే వేదిక మీద. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంది అంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర సంస్కృతికి, ఆంధ్ర సాహిత్యానికి, ఆంధ్ర రాజకీయ వ్యవస్థకు అమ్ముడు పోయింది. అందుకనే ఆ ఫ్లేవర్ కనిపించలే. ఎక్కడ ఒక్క పేరని వస్తుంది కదా కనీసము. ఇక్కడ ప్రాంత కవుల పేర్లను వస్తాయి, ఇక్కడ ప్రాంత కళాకారుల పేర్లను వస్తాయి. ఇక్కడ యాక్టింగ్ చేసిన, ఇప్పుడు చెప్తున్నా 470 పైన మూవీస్ లలో యాక్ట్ చేసిండు ప్రభాకర్ రెడ్డి. ఆయన కనీసమైన పేరు కూడా ఉచ్చరించలేదే. 170 బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పైడి జయరాజ్ సంబంధించిన ఆయనే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, యాక్టింగ్ దాదాపు 9 డిఫరెంట్ భాషలలో ఆయన యాక్టింగ్ చేసిండు. అటువంటి వాళ్ళది కూడా నువ్వు చరిత్రలు ఎక్కడ లేకుండా చేస్తే. ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారిది ఇంకోటి ఏంటంటే, ఆయన 12 ఎకరాలు చిత్రపురి కాలనీలో చిన్న ఇండ్లు లేకుండా ఇబ్బందులు పడుకుంటా ఉన్నటువంటి కళాకారులకు తన సొంతంగా 12 ఎకరాలు డొనేట్ చేసిండు. వాళ్ళకు డొనేట్ చేస్తే కనీసం ఒక పేరన్న అయినది వేదిక మీద నువ్వు మాట్లాడలేనటువంటి మానసిక దుస్థితిలో, మానసిక బానిస ఆయనే.
అట్లున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంత కరెక్ట్ కాదని చెప్పేటందుకే గద్దరన్న పేరు మీద ఇటువంటి ఒక విష సంస్కృతిని తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ మీద ఈ మబ్బును ఈ చెత్త మబ్బును, ఈ సినిమాటిక్ మబ్బును తీసుకొచ్చి పెట్టుడు అనేది నచ్చక దాన్ని వెంటనే వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పనే ఆలోచనతో ఇప్పుడు జరిగింది. స్టేజ్ పైన కూడా నా పాటలు పాడే వాళ్ళు కూడా దాదాపు ఆంధ్ర వాళ్ళు, అటు మంగ్లీ కావచ్చు, సంబంధించి యాంకర్స్ కూడా ఆంధ్ర వాళ్ళని తీసుకున్న పరిస్థితి. అంటే చాలా మంది ఉన్నారు మధుప్రియ లాంటి వాళ్ళు, వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోయారు? గద్దర్ పాటను ఒక ఆంధ్ర వ్యక్తి పాటను ఇట్లా చూడొచ్చు అన్న నిజంగా మగ్లీ లాంటి వాళ్ళు. అదే కదా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి, ఈయనకు సోయి ఉండాలి ఫస్ట్. ఈయన మొత్తం వాళ్ళకి అమ్ముడు పోయిండబ్బా. ఆంధ్ర రాజకీయ వ్యవస్థలో పెరిగినోడు కదా, పురుడు పోసుకున్న ఆయన మొత్తం రాజకీయ ఓనమాలు వీళ్ళు మొత్తం తెలుగుదేశంలో నేర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, ఎన్టీ రామారావుకు బానిసత్వం చేసినటువంటి కల్చర్ లో పెరిగినటువంటి వాడు కదా ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అట్నే ఉంటది ఆయన ఆలోచన అట్నే ఉంటది. నేను అదే కదా ఇంతకుముందు వేదిక మీద కూడా అందుకే కావాలని పాట పాడి వినిపిస్తుంది నేను ఆడ. అంటే మీరు తెలంగాణ వాళ్ళు వాడితే ఎట్లుంటది, ఆంధ్ర వాళ్ళు ఈ లాంగ్వేజ్ వాడితే ఎట్లుంటది అనేది. నేను ఆంధ్రలోను ఆంధ్ర కళాకారుని అవమానించడం కాదు, కానీ నా సంస్కృతి అయితే నాది మాత్రం గొప్పది కదా. నా తెలంగాణ సంస్కృతి నాకు గొప్పది. సో నా పదాలు కావచ్చు, పదాల అల్లికలు కావచ్చు, ఆ పోరాటంతో వచ్చినటువంటి బండెనక బండి కట్టినటువంటి పాట ఒక చిల్లర వేషాలు లెక్క, చిల్లర డాన్సులు లెక్క ఇట్లా వేస్తుంటే ఇన్సల్టింగ్ అనిపించింది కదా. దాని వెనకెంతో స్ట్రగుల్ ఉంది. వడిసేల రాళ్ళు నింపి వడివడిగా కొట్టితేను, కరాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపోయారో, నా జాము సర్కారోడా, నీ మిలిటరీ పారిపోయారో అంటే ఆడవాళ్ళు ఒక తిరుగుబాటు రూపాన్ని తీసుకొచ్చి చేసిన దాన్ని ఒక వికిలి చాస్టల్ లెక్క ఇట్లా ఎగురుతుంటే చాలా చిల్లర అనిపించింది. అంటే వాళ్ళ మానసిక స్థితి అట్లా ఉన్నది. ఏది రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్నే ఒక ఆంధ్ర వ్యక్తితోటి తీసుకొచ్చి కీరవాణి తోటి ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి అతనితో తీసుకొని చేయించిండు. ఒక సింపుల్ డప్పు చాలు, ఏం లేకుండా ఉట్టిగా పాట లోపలికెళ్ళి గుండెలకెళ్ళి ఆ పాట వాడేది ఉంటే అందరు జనం ఇట్లా లేచి అట్లనే కదా జనం మొత్తం ఉద్యమాలకు వచ్చింది. దాన్ని సర్వనాశనం చేసింది. ఎందుకంటే ఈయన అగైన్ మళ్ళా ఈయన స్కూల్ అండ్ కాలేజ్ మొత్తం ఆంధ్ర, ఈవెన్ ఈ సంస్కృతికి సంబంధించినటువంటి కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన అటువంటిదే నచ్చుతాడు. పాటలు కూడా ఎటువంటి పాటలు, ఈ అంటే ఇచ్చాపురం, ఆ అంటే అమలాపురం, ఇటువంటి సాహిత్యంతో ఇటువంటి పాటలు వేదికల మీద వాడిపించి తెలంగాణ అవతరణ దినం నాడు కూడా ఇటువంటి చేసినాడు కాబట్టి ఆయనకు సో ఎందుకుంటది. ఆయన మొత్తం దాంట్లో మునిగిపోయినాడు. ఆయన ఏం లేదు. ఇప్పుడు గద్దర్ పేరు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకున్నాడు తప్పు. గద్దర్ పేరు మీద పెట్టేది ఉంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని ఆవిష్కరించేటువంటి వాళ్లకు ఈ అవార్డులు ఇస్తే బాగుంటది, లేకపోతే మీరు ఇవ్వకుండా మంచిదే.